ఉండమన్నారు. ఒక ఇంట్లో వచ్చారు. ఇంత లోపల కొంతమంది వచ్చారు స్వామివారి దర్శనం కోసం. ఒక 15 మంది వచ్చారు. ఆ 15 మంది ఎక్కడి నుంచి వచ్చారంటే బొంబాయి నుంచి వచ్చారు. ఆ బొంబాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అప్పుడు స్వామివారు అన్నారు, ఆ పిల్లవాడిని తీసుకురండి. ఒక పిల్లవాడిని అక్కడ ఉంచారు, మా దగ్గర ఉంచారుగా. ఆ పాఠశాల చదువుకోవడానికి ఆ పిల్లవాడిని తీసుకున్నారు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు. ఇప్పుడు నువ్వు ఆ పిల్లవాడి సంగతి చెప్పారు. ఈ పిల్లవాడు ఇలాగా నువ్వు చెప్పు అని ఆ పిల్లవాడు చెప్పమన్నాను. ఇలాగని మా అమ్మగారి ఫలానా అండి, మా చెల్లెలు ఇలా ఉంటుంది, వాళ్ళిద్దరు ఎక్కడో పని చేసుకోవడానికి వెళ్ళారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, నాకు ఉత్తరం కూడా లేదు. అది ఈ 15 మందిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంట్లోనే వాళ్ళ అమ్మ చెల్లెలు ఉంటున్నారు అన్నమాట. అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా అనారోగ్యం చేత వాళ్ళ అమ్మగారు అసలు చనిపోయారు. చనిపోతే ఇతనికి ఉత్తరం కూడా రాయడానికి కుదరలేదు. చిన్నపిల్లవాడు కానీ ఇతనికి ఉత్తరం రాయడానికి కూడా కుదరలేదు. వాడికి అడ్రస్ తెలియలేదు. మీరు ఇతను ఏ స్కూల్లో చదువుతున్నాడు, ఆ స్కూల్లోకి వాడు ఏదో మొత్తం కబుర్ చేస్తే కూడా వాడు రెస్పాండ్ అవ్వలేదు. అందుకోసం ఎక్కడ ఉన్నాడో అది ఇంటి అడ్రస్ మనకు తెలియదు కానీ వాడికి ఎంతో ప్రయత్నం చేసి వదిలేశారు. వదిలేస్తే వాళ్ళ అమ్మగారు పోతే చేయవలసిన పనులన్నీ వాళ్ళ చెల్లెలే చేస్తారు. ఆ తర్వాత నుంచి ఆ పిల్లవాడు ఎక్కడున్నా మనకు తెలుస్తాడేమో అని ప్రయత్నం చేస్తారు. ఇంత లోపల ఎక్కడున్నాడు, స్వామివారి దగ్గరే ఆ పిల్లవాడు. అప్పుడు ఏం చేశారు, స్వామివారు ఎవరైతే బొంబాయి నుంచి వచ్చాడో అతనితో చెప్పారు, నువ్వు ఆ పిల్లవాడిని నీవు సొంత బిడ్డలాగా వాడిని పెంచి వాడిని బాగా చదువు చెప్పించు. ఆ పిల్లకి నువ్వు పెళ్లి చేయి, అప్పటిదాకా నీదే బాధ్యత, చేస్తావా అని అన్నారు. ఆ వచ్చిన తప్పకుండా చేస్తానని, నా కర్తవ్యంగా చేస్తానని అన్నమాట. అలా స్వామివారు అనుగ్రహం వల్ల ఆ పిల్లవాడు చాలా పెద్ద ఆఫీసర్ అయ్యాడు. ఆ అమ్మాయి చక్కటి మంచి సంబంధం ఉంది, క్షేమంగా ఉంది. ఒక్కసారి గుర్తు పెట్టుకుంటే స్వామివారి స్మరించుకుంటే ఎలా రక్షిస్తారు అని మా బంధువు ఒక ఆయన ఉన్నారు. ఆయన వాళ్ళ కూతురికి ఆలస్యంగా ఇప్పుడు చిన్నప్పుడే పెళ్లి చేసేవాడు. చిన్నప్పుడు పెళ్లి చేద్దామని కుదరదు, ఆలస్యం అయిపోయింది. ఆలస్యం సుమారు 22 ఏళ్ళు 23 ఏళ్ళ వయసు వచ్చింది. ఆయన రోజు ఒక అలవాటు ఉంది, చండీ సప్తశతి అని 700 శ్లోకాలు రోజు పారాయణ చేసేవాడు. ఎలా చేసేవాడంటే 700 శ్లోకాలు 7 సార్లు పారాయణ చేసేవాడు. 7 సార్లు పారాయణ చేసి మొత్తం ఒకసారి అవ్వగానే మళ్ళీ ఇంకోసారి చేసేవాడు. అలా చేస్తూ ఉంటే కొన్ని రోజులు వేసింది ఆయన ఈ చర్మం మీద పొరలుగా ఊడిపోతుంది. అయినా సరే వదలబడగా చేస్తుంటాడు. అంత భక్తి కలడు. స్వామివారిని కూడా భక్తి. ఈ పిల్ల పెళ్లి కాకపోయేసరికి స్వామివారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, స్వామి నేను ఎంతో ప్రయత్నం చేస్తాను, సంబంధం కుదరట్లేదు, నాకు ఆర్థికంగా కూడా నాకు పెద్దగా ఏమీ లేదు, అది ఆయన సంబంధం కుదురుతుందని చెప్పి అన్నారు. ఆశీర్వదించిన వాళ్ళు సంబంధం కుదిరింది. మీ దేవుడికి మీ దర్శనమైన తర్వాత సంబంధం కుదిరిందండి. ఏదో కట్నం కొంత డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు, బంగారం అడుగుతున్నారని, అందుకోసం మీ దర్శనం చేసుకుంటే ఏదైనా తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పిస్తారేమో అని వచ్చానన్నారు. అనేసరికి కూర్చోమన్నారు. కూర్చోమన్న తర్వాత ఆ స్వామివారి దగ్గర కూర్చున్నారు. నువ్వు కూడా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటావు కదా, చెడ్డి సప్తతి చేసుకుంటావు కదా, చేసుకుంటావు. నేను కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తానని ఆ రోజు స్వామివారు వారి దగ్గర అక్కడ ఆయన కూర్చోమన్నారు. స్వామివారు ధ్యానం చేసుకుంటుంటే హఠాత్తుగా ఎవరో ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామివారి పెద్ద సంపాదన బాగా డబ్బులు వాడు వచ్చి నమస్కారం చేసి స్వామివారికి 11 తులాల బంగారం, 11 తులాలు అంటే 100 గ్రామ్స్ పైన అనమాట. 110 గ్రామ్స్ ఈరోజు చాలా లక్షల్లో ఉంటుందన్నమాట. అందుకోసమని ఆ బంగారం అక్కడ పెట్టాడు. ఏమిటి అని నా స్వామివారు అంటే, నేను ఏదో ఒక పని అయితే మీకు ఇద్దామని నేను సంకల్పం చేశానండి, అందుకోసమే నేను తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను. అట్లాగా అని చెప్పి సరే అప్పుడు ఎవరైతే తన ఎదురుగా కూర్చున్నాడుగా, పిల్ల పెళ్లి కోసం వచ్చాడు, నీకు ఎంత ఇవ్వాలి బంగారం అంటే 10 తులాలు ఇవ్వాలంటే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 11 తులాలు ఉన్నాయి. ఆ 10 తులాలు బంగారం తీసేసుకో అని ఇచ్చేసాను. ఇంకా 1 తులం ఉంది. ఆ తులం బంగారం కూడా నువ్వే తీసుకోవాలి. ముట్టుకోరు స్వామివారు, ముట్టుకోరు బంగారం, డబ్బు ముట్టుకోరు స్వామివారు. అందుకోసం అది కూడా నువ్వు తీసుకో. ఇది నాకెందుకండి, నాకు 10 తులాలు చాలు, నా పిల్ల పెళ్ళి నీకు ఉంగరం ఒకటి కావాలి,
ఈ ఉంగరం అంటే దర్భముడి ఉంగరం అంటారంట. అంటే తర్పణం చేసేటప్పుడు దర్భలు ఉన్నా లేకపోయినా ఈ పవిత్రం ఉంటే తర్పణం చేయొచ్చు అని అంటారు. అందుకోసం దాన్ని ఉపయోగించుకొని స్వామివారు ఇచ్చేశారు. ఆ రకంగా వారిని అనుగ్రహించారు అన్నమాట. ఇలా ఎంతమందినో అన్నమాట. ఒకసారి స్వామివారు నాకు ఒక బుద్ధి చెప్పారు. ఎలా బుద్ధి చెప్పారంటే, నేను 1984-85 ఆ ప్రాంతాల్లో, అంటే సుమారు ఇక్కడికి 40 సంవత్సరాలు అయిపోయింది. 15 సంవత్సరాలు అయింది, 20-40 సంవత్సరాలు వెళ్ళాను. స్వామివారి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఏం చదువుతున్నావు అంటే, మా నాన్నగారి దగ్గర అక్కడ తర్కమైంది. తర్కమైపోయి వేదాంతం మొదలుపెట్టానండి. తర్కం అంతా చదివావా? అంతా చదివానండి. తర్కం అంతా చదవడం కుదరదు. ఎందుకు కుదరదంటే, తర్కంలో ఎన్ని పుస్తకాలు ఉంటాయంటే 5 లక్షల పుస్తకాలు ఉంటాయి. 5 లక్షల పుస్తకాలు ఎవరైనా చదవగలరా జీవితకాలంలో? ఎవరు చదవలేదు. ఎంత కష్టపడుతున్నారు. నేను ఏమన్నాను, తర్కం చదువుకున్నావా అంటే, ఆ తర్కం అంతా అయిందండి, వేదాంతం మొదలు పెట్టాను. ఇది నేను అన్నమాట. అంటే తర్కం అంతా అయింది అన్నారు. అంటే అంతా అయిందండి అట్లాగా చెప్పి, విషయతావాదం పుస్తకం చదివావా అన్నారు. చదవలేదండి. బాధ చదివావా అన్నారు. కొద్దిగా చదివానండి అన్నారు. ప్రామాణ్యవాదం చదివావా అన్నారు. చదవలేదండి అన్నారు. అప్పుడు అంతా చదివానన్నావు కదా నువ్వు అని అన్నారు స్వామి. అంటే నేను అంతా చదవలేదు. అప్పుడు నేను ఏమన్నానంటే, సంప్రదాయంలో ఏ పుస్తకాలు చదువుతారో ఆ పుస్తకాలు చదివారంటే అలా చెప్పాలి. అంతే తప్ప అంతా చదివాలని చెప్పకూడదు. అందుకోసమని అది 5 లక్షల పుస్తకాలు అంటే నువ్వు ఎందుకు సంప్రదాయాలు ఎందుకు చదువుతారు? 12, 14, 15 మ్యాథ్స్. అంతకంటే ఎక్కువ చదవలేదు. నువ్వు చదివిన తర్వాత చూసుకుంటుంటారు. అందుకోసం స్వామివారు అప్పుడు ఏమన్నారంటే, ఈ మాట చెప్పారు. అంటే నాకేం చెప్పారు స్వామివారు? అక్కడ ఉండి నాకు గురువులు పరదేవతా స్వరూపం. అదేం చెప్పారు? ఆయన ఎప్పుడు నాకు అంతా చదువుతున్నా పెద్ద దగ్గర మాట్లాడేటప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడకూడదు, అనవసరమైన మాట్లాడకూడదు అని అక్కడ నేను స్వామివారి దగ్గర అప్పుడు నేను నేర్చుకున్నటువంటి మాట. ఆ తర్వాత ఆ స్వామివారి తర్వాత ఇంకొక స్వామివారు నా పక్కన, వారి పేరు జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు అన్నమాట. వారు స్వామివారి దగ్గర వారు శిష్యులింగం చేశారు 1954లో అనమాట. ఆ తర్వాత వారి దగ్గర నేను భాగవతం నేర్చుకున్నా, ఉపదేశం పొందాను. ఆ రకంగా అనమాట. అందుచేత చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎన్ని మహిమలు చేశారంటే ఒకటి కాదు. వారి వేదం అంటే ఎంత ఇష్టం వదిలినా ప్రపంచంలో భారతదేశం మొత్తం మీద ఎన్ని వేదాలు ఉన్నావో, వేదాలకు చాలా శాఖలు ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. ఎన్ని శాఖలు ఉంటావో అన్ని శాఖల వాళ్ళు కూడాను వేద పండితులు ఎక్కడ ఉన్నారో అన్ని రాష్ట్రాలు, రాజస్థాన్లో, బీహార్లో, అక్కడ ఇక్కడ అందరినీ కూడాను ఒక చోటకు వచ్చి ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. పెద్ద సమావేశం. అది ఎక్కడ? ఢిల్లీలో చేశారు. రామలీలా మైదాన్ అని. ఆ రామలీలా మైదాన్ పెద్ద గ్రౌండ్. ఆ గ్రౌండ్ లో నా చిన్నప్పుడు అన్నమాట. అది చాలా గొప్ప పెద్దది అన్నమాట. అలాంటి సభ ప్రపంచంలో ఎవ్వరూ చేయలే. ఒక స్వామివారే పరమాచార్య వారు సంకల్పించి ఎంతమంది ఉన్నారో పిలిచి అన్ని వేదాలు వాడిని, సామవేదము, యజుర్వేదము, అథర్వవేదము, ఋగ్వేదము, వీటిలో బ్రాంచెస్ ఎన్ని రకాల బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచెస్ ఎవరు చదివారో వాళ్ళందరి పేరు రాసుకొని వాడి ఆహ్వానాలు పంపించి గౌరవంగా పిలిచి వాడికి భోజన వ్యవస్థ, ఉండడానికి వ్యవస్థ, వాడికి దక్షిణాన్ని కూడా అంతా చేశారు. అప్పుడు సామవేదంలో 2 శాఖలు ఉన్నాయి. ఆ 2 శాఖలు కూడాను చెప్పేవాడు ఎవ్వరు లేరు. ఇద్దరు మిగిలారు. వాడిద్దరు పెద్దవాడైపోయారు. వాడు సరిపోతే ఇంకా ఆ శాఖ చెప్పేవాడు ప్రపంచంలో ఎవ్వరు ఉండరు. అందుకోసం స్వామివారు ఏం చేశారంటే, అప్పటికప్పుడు ఒక 4 విద్యార్థులు సామవేదం అని పిలిచి వాడిద్దరి దగ్గరికి వెళ్ళి చదువుకున్నట్టు చేశారు. చదువుకునేట్టు చేసేది వాడు పూర్తిగా చదువుకున్నారు. చదువుకుంటే ఇప్పుడు ఆ ఇద్దరే ఉన్నారా? ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఈ 4 చదువుకున్నారు కదా, 6 అయ్యారుగా. మళ్ళా ఆ 6లో ఆ 4 ఏం చేశారంటే, మళ్ళా వేరే ఒక పాఠశాల పెట్టు ఇక్కడ చేత వాడి చేత మళ్ళా దాన్ని రక్షిస్తూ వచ్చారు. అలా అనేక వేదాల దగ్గర అట్లా ఆ వేదాలని
రక్షింపబడాలో, నా మనసు ఎలా ఉండాలో అదంతా చేశారన్నమాట. అందువల్ల ఒక మత్స్యావతారంలో మహావిష్ణువు సోమకాసురుని చంపి వేదాలు రక్షించాలని పురాణాలు చెప్తారు. అలాగా స్వామివారు ఒక మహావిష్ణువు యొక్క అవతారంలాగా సమస్త వేదాలని రక్షించడం అంటే పుస్తకాలు బీరువాలు పెట్టి అది చదవబడకుండా ఉంచితే అది రక్షించినట్టు అవ్వదు. అది ఎవరైతే చదువుతున్నారో చదివేవాడిని ప్రోత్సహించి అది చదవడం చెప్పడం వేదం అంతా ఇలాగే వస్తుందన్నమాట. మనం చదువు ఎవరన్నా చెప్పాలి, మనం అది ఉన్నట్టుగా అనాలి. అది మళ్ళా మనం తయారు చేయాలి. ఇలా చేస్తేనే అప్పటి నుంచి ఇప్పుడు దాకా వేదాలు వచ్చాయి. పుస్తకాలు ప్రింట్ చేస్తే రాలేదు, అవన్నీ కంఠస్థం అవ్వాలి. వేదం ఎప్పుడు కూడా కంఠస్థమై ఉండాలి. అర్ధరాత్రి నిద్రలో లేపినా సరే చెప్పగలిగేట్టు ఉండాలి. అలా చదివితేనే వేదం చదివినట్టు, లేకపోతే చదివినట్టు కాదు. అందుకోసం అలా వేదం కోసమని ఎంతో రక్షణ చేశారు. ఆ తర్వాత శాస్త్ర రక్షణ కూడా చేశారు. అంటే శాస్త్రంలో ఒకసారి సందర్భంలో చెప్పారు స్వామివారు ఏమనంటే, చెట్టు రోడ్డుకి ఇటుపక్క అటుపక్క చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను లెక్క పెట్టేవాడు ఉంటారు, ఎన్ని చెట్లు ఉన్నాయి, అన్ని చెట్లు ఉన్నాయి అంటారు. కానీ లోకంలో ఎంతమంది శాస్త్ర పండితులు ఉన్నారు అనేది ఎప్పుడు పట్టించుకోవట్లేదు. కాబట్టి మనం శాస్త్ర రక్షణ చేయాలి అని తర్కము, వేదాంతము, వ్యాకరణము, మీమాంస ఇలా శాస్త్రాలు అన్నమాట. 6 రకాల శాస్త్రాలు ఉన్నాయి. ఆ శాస్త్ర పండితులు ఎంతమంది ఉన్నారు భారతదేశంలో అని వాళ్ళ గురించి తెలుసుకొని, వాళ్ళ దగ్గర ఎవరన్నా చదువుకునేవాడు ఉన్నారా లేదా అనుకొని అప్పుడు వాళ్ళ పండితులను పిలిపించి మీరేం చేస్తారంటే ఒక పాఠశాల కట్టండి. పాఠశాల కట్టడానికి ఒక బిల్డింగ్ కావాలి కదా, అక్కడ మీరు మీ ఇంట్లో ఉండే పిల్లలకు మీరు పాఠశాల కట్టండి. వాళ్ళకి భోజన వ్యవస్థ నేను చూస్తాను, ఈ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పారు. అలా మా తండ్రి గారి దగ్గరికి ఒకసారి జయేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు. అంటే ఇక్కడికి 3వ స్వామి వారు శంకరాచార్య వారు 3వ వారు వచ్చి చెప్పారు, మీ ఇంట్లోనే ఒక శాస్త్ర పాఠశాల కట్టండి. దానికి కంచి కామకోటి తర్క వేదాంత పాఠశాల అని పెట్టి దానికి మీరే ఉపాధ్యాయులుగా ఉండి మీరే చెప్తూ ఉండండి. మేము ఒక దేవాలయం నుంచి, అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం విజయవాడలో ఉంది, దానికి వచ్చే ఆదాయంలో నుంచి 200 రూపాయలు మీకు ఇస్తాము. మీ దగ్గర చదువుకునేటువంటి విద్యార్థులకు 50 రూపాయలు లేకపోతే 40 రూపాయలు ఇస్తామని చెప్పారు. అప్పట్లో మాకు 50 రూపాయలు ఇస్తారంటే ఎంత ఆనందంగానే ఉండేది అనమాట. ఆ తర్వాత 25 రూపీస్ అది ఇస్తాను. ఆ తర్వాత నేను చాలా సంతోషంగా జాగ్రత్తగా చదువుకోవడం. పరీక్షలకు అడిగితే చెప్తారనమాట. పరీక్షలు అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, ఫలానా పరీక్ష ఫలానా పుస్తకంలో మాట్లాడాలని చెప్తారు. ఆ రకంగా చెప్తూ ఉండేవాడు. అలా స్వామివారు ఇచ్చినటువంటి ఆ దయతో ఇచ్చినటువంటి ఆ ద్రవ్యం ఉంచారా, డబ్బు ఉంచారా, ఆ డబ్బు జాగ్రత్తగా దాచుకొని పుస్తకాలు కొనుక్కొని ఆ రకంగా గురువుల యొక్క అనుగ్రహంతో మేము చదువుకోగలిగాం. చదువుకున్న తర్వాత కొంతకాలానికి నాకు 1986 చెప్పారు కదా, 85 అప్పుడు వెళ్ళాను కదా. ఆ వెళ్ళినప్పుడు నేను స్వామివారితో తెలియకుండా మాట్లాడానుగా, తర్కమంతా చదివానుగా. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పారు, నాకు 2 పిల్లలు, ఇంకా ఉద్యోగం లేదు, అందుకోసం మా నాన్నగారికి నేను బరువైపోతున్నాను, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఏదైనా ఉద్యోగం వచ్చేట్టు అనుగ్రహించండి అని అడిగాను స్వామివారు. అప్పుడు అన్నారు, నీ ఉద్యోగం సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం చేస్తావంటే మీ నాన్నగారి దగ్గర ఈ తర్కం గట్టి చేసుకొని వేదాంతం చదువుకోవాలి అనేసరికి అలాగేనండి అన్నాను. అప్పుడు నేను ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్నాను, టెంపరీగా నాగార్జున యూనివర్సిటీ అని, అందులో నేను పనిచేస్తున్నాను. వెంటనే వెళ్ళంగానే వాడికి రిజైన్ చేసేసాను. నేను రాను, ఇలా స్వామివారు చదువుకోమన్నారు అంటే మళ్ళీ వైస్ ఛాన్సలర్ కబుర్లు తీశారు, వస్తే మీకు జీతం కొద్దిగా పెంచుతాం, భవిష్యత్తులో మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం అనేది అన్నారు. నేను రానండి, స్వామివారు చెప్పారు, నేను చదువుకుంటాను వచ్చేసాను. నేను ఇంటికి రాగానే కంచి నుంచి స్వామివారితో ఈ మాట చెప్పించుకొని ఇంటికి రాగానే నాకు స్వామివారు 600 రూపాయలు చెక్ పంపించారు. అంటే నాకు 500 రూపాయలు మొట్టమొదటి దాంట్లో నాకు యూనివర్సిటీ పట్టించారు, తర్వాత 1500 ఇస్తా ఉన్నారు. కానీ స్వామివారు నేను ఇంటికి వెళ్ళేసరికి నాకు 600 రూపాయలు చెక్ పంపించారు. అలా ఎంతకాలం పంపించారు? 3.5 సంవత్సరాలు, 3.5 years. నేను ఎంతకాలం వేదాంతం చదువుకున్నాను, ఆ వేదాంతం చదువుకున్న కాలం నాకు ఎప్పుడైనా సరే ఈ
చేయడం, నాకు డబ్బు సరిగ్గా లేదే, చదువు అంటే సంసారంలో చదువుకోవడానికి లేదే అని బాధపడుతుండే లోపల తక్కువ నెల ఒకటంటే అంటే ముందే వచ్చేసేది. అలా స్వామివారు నాకు ఎంత అనుగ్రహం చేశారు. అందుకోసం ఒకసారి నన్ను పిలిచారు. నేను అప్పుడప్పుడు సభకు పిలుస్తుంటాను, వచ్చి మాట్లాడాలని కూడా స్వామివారు చెప్పారు. తప్పకుండా నేను అప్పుడు ఒకసారి సభలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు స్వామివారు, నేను ఉండేదాకా మాట్లాడు, నేను బయటికి వెళ్ళడానికి కొన్ని మాటలు ఆపేసి ఇక్కడ నేను వచ్చిన తర్వాత మాట్లాడు అని చెప్పాను. ఎంత దూరం? ఇంతే దూరం. తాతగారి దగ్గరికి పెద్ద దూరంలో ఉన్నాను. అప్పుడు స్వామివారు ఇంతే దూరంలో ఉండి ఎదురుగుండగా కూర్చొని 4-5 పండితులు ఉన్నారు, పెద్ద పెద్ద పండితులు, వాళ్ళందరూ మధ్యలో కూర్చొని మాట్లాడు అని చెప్పి మాట్లాడారు. అప్పుడు చెప్తే నేను చెప్పాను, సంస్కృతంలోనే చెప్తూ ఉంటే పెద్ద పెద్ద పండితులు ప్రశ్నలు చేస్తుంటాం, నేను ఏదో చాలా కూడా సమాధానం చెప్తూ ఉంటే అంత ఎలా ఉంది, ఇలా చెప్తున్నాడు అన్నారు. బాగా ఉందండి అని అన్నారు. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఒక్క నిమిషం ఉండదు, నేను బయటకు వెళ్ళి వస్తానని చెప్పి అలా బయటకు వెళ్ళి మళ్ళీ 5 నిమిషాలు వచ్చి ఇప్పుడు మళ్ళీ చెప్పు అని చెప్పేలా ఎంతో అనుగ్రహం చేసి, ఎంతో అనుగ్రహం. అది చెప్పడానికి మీరు చిన్నపిల్లలు, తాతగారి వాళ్ళకి అర్థమవుతుంది, పెద్దవాళ్ళకి అర్థమవుతుంది అని అంతలా చూశారన్నమాట. ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం కష్టమే కాదు అని అన్నీ మర్చిపోయాడు. ఆ రకంగా చేశారన్నమాట. అటువంటి మహనీయులు ఎంత నా ఒక్కడే కాదు, ఎవరిని కదిలిస్తే వాడి అనుభవాలు ఉంటాయి. స్వామివారు దర్శనం చేసినప్పుడు ఒకసారి నేను వెళ్ళేసి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక కంచిలో ఒక సంస్కృత కాలేజీ పెట్టారు. ఆ కాలేజీలో ఉంటే రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, అక్కడ ఉద్యోగం సంపాదిస్తే అని వెళ్ళేసరికి అప్పుడు ఒక పెద్ద ఆయన ఒక ఆయన వచ్చారు, పెద్ద కోటీశ్వరుడు ఒక ఆయన వచ్చారు. ఆ తర్వాత ఆ తమిళనాడు డిఐజీ అంటే పోలీసులు దాంట్లో పెద్ద పోస్ట్ అనమాట. ఆ పోలీసులు తాలూకు జనాలంతా హడావిడిగా వచ్చారు. ఈ పెద్ద కోటీశ్వరుడు వచ్చాడు, నేను నా స్నేహితుడు ఇద్దరు అతను కూడా చదువుకున్నాను, నాతో కూడా చదువుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి స్వామివారు ఏం చేశారంటే అందరినీ ఇట్లా పక్కకి తప్పుకోమని చెప్పి మా ఇద్దరిని దగ్గరికి పిలిచారు. అప్పుడు మా చాలా చిన్నవాడు, 30 సంవత్సరాలు కూడా లేవు. అటువంటి పరిస్థితిలో అంత డబ్బున్నట్టు ఆయన్ని పక్కన పెట్టేశారు. ఆ పోలీసు అధికారులు కూడా దూరంగా ఉన్నారు. మమ్మల్ని ఇద్దరిని ఉంది, ఆయన ఇంటికి వచ్చారు, ఏమిటి మాట్లాడి భోజనం చేశారా, స్వామివారి ప్రసాదం తీసుకుని అయిపోయిన తర్వాత తీసుకుని చేతుల సరస్వతి స్వామివారు ఆ భిక్ష అయిన తర్వాత వెంటనే వాళ్ళిద్దరికీ కూడా ఆ భిక్షలో ఆ భోజనం ఏర్పాటు చేయలేని అలా అనుగ్రహించారన్నమాట. అలా ఒకటి కాదు, ఎన్నిసార్లు అలా సన్నివేశాలు జరిగినవి. ఆ దగ్గర కూర్చుంటే దూరంగా ఉండగానే మనం అనుకుంటాం చాలా దూరంగా ఉంటే పెద్దవాడు, వారికి 90 సంవత్సరాలు వయసులో కళ్ళు కనిపించకపోతే అప్పుడంటే మాణిక్య శాస్త్రి పుళ్ళ దా అని అంటుండేవారు. పుళ్ళ అంటే తమిళంలో పిల్లవాడు అర్థం అనమాట. మా నాన్నగారి పేరు మాణిక్య శాస్త్రి పుళ్ళ అనగానే రమణ ముందుకు దగ్గరికి వెళ్ళేవారు. అప్పుడు తర్వాత ఏమిటంటే చెప్పేవారు. అన్ని మాటలు మాట్లాడి అనుగ్రహించి చేశారు. అటువంటి మహామహనీయుల యొక్క గొప్పతనం ఒకటి కాదు, అనేక రకములుగా మనం చెప్పుకోవచ్చు. అందుకోసం అపార కరుణాసింధుం స్వామివారు ఎటువంటి వారంటే అపారమైన దయ. ఆ దయా సముద్రుడు అన్నమాట. అది దయ కాదు. వారి చోట చిదంబరం అని ఒక ఉంది తమిళనాడు, అక్కడ నటరాజస్వామి అంటారు. ఆ నటరాజస్వామి ఆ చిదంబరం పక్కన తాండవపురం ఉంటుంది, ఆనంద తాండవపురం పక్కన. అక్కడ ఒక పిల్లవాడికి మాటలు రావు, 7 ఏళ్ల పిల్లవాడు. వాడు ఎంతకాలమో వాళ్ళ నాన్నగారు రామ 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 అని ఏదో శివ శివ అని అనిపిస్తుంది కూడా మాట్లాడేవాడు కాదు, మూగవాడు అన్నమాట. చిన్నప్పటి నుంచి మూగవాడైతే అతను ఏమి మాటలు రాలేదని బాధపడుతుంటే అప్పుడు ఒకసారి స్వామివారు అక్కడ పర్యటనకు వచ్చారు. అక్కడ చిదంబర క్షేత్రంలో ఉన్నారు. ఆ పిల్లవాడి దీన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత స్వామివారు అన్నారు, ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు ఒకసారి శివ శివాను అని అన్నమాట. అనగానే వెంటనే ఆ పిల్లవాడు శివ శివ అంటూ మొదలుపెట్టాడు. తర్వాత ఇంకో మాట చెప్పారు. చివరికి అతనికి కూర్చుండగా అందరూ చూస్తుండగా అతనికి మాటలు వచ్చినాయి. అది ఎంత గొప్ప మూకం కరోతి వాచారం అంటే మూగవాణ్ణి ఎలా చేస్తారంటే వాచారం బాగా మాట్లాడేట్టు చేస్తారు. ఎవరు? గురువు గారు మాట. పంగుములు అంగైతే గిరివి, కుంటివాడికి కాండ చెట్టు చేసి పర్వతాలు ఎక్కేట్టు చేస్తారు అనమాట. అది ఎవరు చేసేది? గురువు గారి యొక్క దయ
నాకు అంత చేస్తుంది అని అర్థం. ఇది కాకుండా ఇంకో మాట ఉందండి, మూగం కరోతి వాచారం. ఒకడున్నాడు మహావాచారం, అక్కడ ఇక్కడ ఉపన్యాసాలు తెగ చెప్పడం మొదలుపెట్టాడు, ఇష్టం వచ్చినట్టు చెప్పడం మొదలుపెట్టాడు, తెగ మాట్లాడుతున్నాడు. వాడికి కాల్షీట్ దొరకట్లేదండి. 6 నెలలు 7 నెలల పాటు ఉపన్యాసాలు చెప్పడమే అలా చేస్తున్నాడు. చూశారు, జగద్గురువు దగ్గరికి వచ్చారు, తిరుగుతున్నాడు, తెగ తిరుగుతున్నాడు. రామ లేదు, కృష్ణ లేదు, ఆ మాటలు ఈ మాటలు చెప్తున్నాడు. ఎక్కువ మాట్లాడితే అసత్యాలు వస్తాయి, అందుకోసం ఎక్కువ మాట్లాడుతున్నాడు. అటువంటి వాడు ఒకసారి గురువు గారు అనుగ్రహంతో చూశాట. ఒక్కప్పుడు మాట్లాడటం మానేశాడు. మానేసి ఎలా ఉన్నాడు? జ్ఞాననిష్ఠుడు, భగవంతుని యొక్క జ్ఞాననిష్ఠుడు, కులాసగా ఉన్నాడు. ఇప్పుడు మూకము కరోతి వాచారం అంటే వాచారం మూకం కరోతి. ఆచారుడుగా ఉన్నవాడిని మూగవాడిని చేశారు అని అంటే తెగ తిరుగుతుంటాడు. కొంతమంది సంచి పట్టుకొని తిరిగారంటే ఇప్పుడు ఎప్పుడు వస్తామని చెప్పలేము. ఎందుకంటే ఇవాళ బొంబాయి వెళ్ళాలి, తర్వాత రేపు 4 వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలన్నాడు. అంటే రంగయ్య ప్రజెంటే వాడికి ఎంత పంకం కలవతి, కాళ్ళు లేని వాళ్ళకి ఇష్టపడేస్తున్నారు. అంటే జ్ఞానం కలిగేవి చెయ్యాలనుకుంటే గురువులు ఏం చేస్తారు? వాచారం మూకం కరోతి, మూకం వాచారం కరోతి. దాని వాడికి మాట వచ్చేట్టు చేస్తారు. అతిగా మాట్లాడేవాడిని తక్కువ మాట్లాడటం కాస్త తగ్గించి పాలిస్తారు అనమాట. అందువల్ల కృప అది ఏం చేస్తుంది? ఎవరు చేస్తారు? గురువు గారు చేయరు. గురువు గారి దాకా అవసరంగా గురువు గారి దయ చేస్తుంది ఇదంతా అనమాట. యత్ కృప తమహం అంటే పరమానంద సద్గురు. అటువంటి గురువులు అనమాట. అంటే గురువుల యొక్క గొప్పతనాన్ని 5 నిమిషాలు 10 నిమిషాలు మనం చెప్పుకున్న సముద్ర స్నానం చేస్తాం మనం. సముద్రంలో కూడా స్నానం చేస్తే లోపల దాకా కూడా స్నానం చేయగలమా? చేయలేం కదా. చేస్తే మునిగిపోతాం, ఎగేసే అవకాశం ఉండదు. అలాగే గురువు గారి యొక్క చరిత్ర అంటే ఎంత గొప్పది అంటే ఒక అపారమైనటువంటి ఒక సముద్రం అంతా. ఒకసారి స్వామి వారు ఒక చోట ఫలానా చోటకు వస్తామని చెప్పన్నారు. ఒక ఊరికి వెళ్ళారు. ఆ ఊరిలో స్వామి వారు ఉపన్యాసం చెప్తున్నారు. అదే సమయానికి ఇంకో చోటకు వస్తారని అడిగారు. అడిగితే వస్తాను అన్నారు. అక్కడికి కూడా వెళ్ళారు. ఒకే సమయంలో అక్కడ స్వామివారు ఉపన్యాసం చెప్తున్నారు. అదే రోజున ఇంకో ఊరిలో కూడా స్వామివారు ఉపన్యాసం చెప్తున్నారు. ఇది ప్రత్యక్షంగా జరిగిన సన్నివేశం అన్నమాట. ఒకే రోజున 2 చోట్ల స్వామివారు ప్రత్యక్షంగా ఎలా ఉపన్యాసం చెప్తారు? అది కుదిరేది కాదనమాట. అది కుదరదు. కానీ స్వామివారు ఆ మహిమ చూపించారన్నమాట. అంతే తప్ప అందరినీ మెస్మరైజం చేయడం ఇలా కాదు. అంటే వాడు అనుకునేసరికి వాడు స్వామివారు వచ్చి ఉపన్యాసం చెప్పినటువంటి అటువంటి భావన వాళ్ళ కలగజేశారు. ఇక్కడ స్వామివారికి ప్రత్యక్షంగా కనిపించారు. ఇలా అనేక సన్నివేశాలు అవన్నీ అనుభవించిన వాడు తెలుస్తుంది అన్నమాట. పెద్దలు ఎంతమంది ఉన్నారన్నమాట. సాక్షాత్తు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ ఎవరు, పరమాచార్యులు వారు ఎవరు, వీరిద్దరికి తేడా ఉందా? లేనే లేదు. ఇద్దరు ఒకటే. కృష్ణ పరమాత్మ, పరమాచార్యులు వారు అంటే స్వామి వారు 2 ఒకటే అని ఒక మహానుభావుడు ఒక శ్లోకం రాశారన్నమాట. అందుచేత ఆ శ్లోకం అంత అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. యశోదయ నారితం ఆత్మవేణం అంటున్నారన్నమాట. ఆయన యశోదాదేవి కృష్ణ పరమాత్మని ధారణ చేసుకుంటుంది. అలాగే ఈయన యశ దయ, పరమాచార్య గారికి గొప్ప యశస్సు ఉంది, గొప్ప దయ ఉంది. దాని చేత నారిత మహోజ్వలంగా ప్రకాశిస్తుంటారు. యశోదయ నారితం కృష్ణ పరమాత్మ, యశ దయ నారితం అంటే పరమాచార్య గారు. ఆత్మవేణు ఆయనకి వేణుగానం చేస్తుంటారు. వీరికి ఆత్మవేణు అంటే వెదురు సన్యాసం దండ ఉంటుంది కదండి, అందువల్ల అనమాట. అందుకే గోమణి మండితం అనమాట. అంటే కృష్ణ పరమాత్మ గోమణి మండితం అంటే గోవుల చేత మహానుభావుడు ఎంత హాయిగా చుట్టూ గోవులంగా ప్రకాశిస్తుంటారు. గోమణి మండితం అంటే గో అంటే వేదం, వేదం యొక్క మణులు అంటే వేదాంతం, ఉపనిషత్తులు, దాని చేత మండితం అనమాట, ప్రకాశించేటువంటి అనమాట. అందువల్ల శ్రీయానివాసం, ఆయన శ్రీయానివాసం అంటే లక్ష్మీదేవి నక్షత్రంలో కృష్ణ పరమాత్మ ఉంటుంది. అది పరమాచార్య వారిని ఆశ్రయించిన వాడు శ్రీయానివాసం, లక్ష్మీదేవి ఆశ్రయించి ఉంటుందన్నమాట. ఎందుకంటే నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి మాగండి సూర్యనారాయణ గారిని విజయవాడలో ఉండేవారండి. ఆయన చెప్పారు, అయ్యా నేను మొదటిసారి ఆయన స్వామివారి దర్శనం చేసినప్పుడు నమస్కారం, అప్పుడు కార్ల వ్యాపారం, ట్రాక్టర్ ఏవో బస్సులు అమ్ముతుండేవారు అనమాట. దాని మీద ఒక సంవత్సరానికి ఎంత కట్టారంటే 11,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారండి ఈ సంవత్సరం అన్నారు. స్వామివారు అప్పుడు వచ్చారు, విజయవాడ వచ్చున్నారన్నమాట. అప్పుడు ఉంటే ఆ సందర్భంలో కృష్ణగారు నమస్కారం చేసి కొద్దిగా అనుగ్రహించండి, కొద్దిగా బాగా వ్యాపారం ఉండేట్టు నీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఉన్నారు. ఇంతే మాట. మళ్లీ సంవత్సరం ఎంత కట్టారు? 1,11,000 రూపాయలు కట్టారు. మొదటి సంవత్సరం కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ మనకు 11,000, మళ్లీ సంవత్సరం వచ్చేది 1,11,000 కట్టారన్నమాట. ఇదండి స్వామి గారు నాకు
అనుగ్రహించింది అని చెప్పి ఆ మహానుభావుడు చెప్పాడు. ఆ తర్వాత ఈ విధంగా చాలా సంపాదించున్నారు. అందువల్ల శ్రీయానివాసం అమ్మవారి యొక్క లక్ష్మీదేవి వక్షస్థలంలో కృష్ణ పరమాత్మ ఉంటుంది. శ్రీయానివాసం అంటే లక్ష్మీదేవి నివాసం చేస్తుంది స్వామివారి దగ్గరికి వస్తే అనమాట. శ్రిత పారిజాతం ఆశ్రితం ఆ పారిజాత వృక్షం స్వర్గంలో నుంచి కృష్ణ పరమాత్మ ద్వారకలో వచ్చి ఉన్నదనమాట. అలాగే శ్రిత ఆశ్రితులైన భక్తులకు పారిజాతం గర్భవృక్షం ఎలా అన్ని కోరికలు తెలుస్తుందో అలా పిలిచేవారు పరమాచార్య వారు. అలాగే యశోదయాలారితం ఆప్తవేయం గోమణి మండితం జగద్గురుం చింతయ చిత్త కృష్ణం. ఆయన జగద్గురువు, కృష్ణం వందే జగద్గురు, స్వామివారు కూడా జగద్గురువులు. చిత్తం చిత్త అంతే జగద్గురు, ఆ గురువుకి జగద్గురువులకు నమస్కారం చేయవే మనసా అని సంబోధించి రాశారు. అందువల్ల కృష్ణ పరమాత్మకు వారికి ఎందుకంటే ఒకప్పుడు సభ జరిగింది పిల్లలు కాదు మీకు ఒకసారి తెలియజేయాలి. ఎందుకంటే విజయవాడలో సభ జరిగినప్పుడు స్వామివారి కంచిలో ఉండగా పెద్ద పెద్ద పండితులందరూ కూర్చున్నారు. అందరూ కూర్చుంటుండగా హఠాత్తుగా వచ్చారు. అంతకుముందు మాట్లాడలేదండి, 2 రోజులుగా బయటికి రాలేదు. హఠాత్తుగా పండితులంతా కూర్చొని ఉన్నారు. 50-60 మంది కూర్చొని స్వామివారి దర్శనం కోసం కూర్చుంటే వెంటనే స్వామివారు పునరుచ్యతే 2 సార్లు అన్నాడు. మళ్ళా చెప్తున్నాను అని భగవద్గీతలో శ్లోకం చెప్పారు. హఠాత్తుగా అంతకుముందు ఎప్పుడు చెప్పలేదు, ఈ మధ్య 2 రోజులుగా కనిపించలేదు, అంతకుముందు ఎప్పుడు వారి మాట ఈ మధ్యలో వినలేదు. అలాంటిది హఠాత్తుగా వచ్చి ఏమన్నారు, పునరుచ్యతే మళ్ళా చెప్తున్నాను అని చెప్పి పరిత్రాణాయ సాధన లేకపోతే ఇలాంటి 2 శ్లోకాలు చెప్పి ఆ భగవద్గీతలో శ్లోకాలు ఈ మాట చెప్పారు. ఇప్పుడు ఈ పునరుచ్యతే మళ్ళా ఏం చెప్పారు, చెప్తే కదా మళ్ళా పునరుచ్యతే 2వ సార్లు చెప్తున్నా అని చెప్పినట్టు. అంటే అక్కడ అంతరంగ భక్తులు ఉన్నారు, మహాభావులు కొంతమంది ఉన్నారండి. స్వామివారి ఆ అచంచలమైన భక్తికి దిగుతాడు. ఓహో ఇప్పుడు మాకు తెలిసింది ఏమిటంటే పునరుచ్యత అంటే మళ్ళా చెప్తున్నాను అంటే మొదట కృష్ణ పరమాత్మ అవతారంతో నేను చెప్పాను. ఆ చెప్పిన తర్వాత పునః మళ్ళా నేను చెప్పాను శంకర భగవత్పాద రూపంతో భాషరూపంగా చెప్పాను. ఆ విషయాన్ని మళ్ళా నేను చెప్తున్నాను ఇప్పుడు అప్పుడు మళ్ళా చెప్పాను. అప్పుడు తెలుసుకోవడం అందరూ కళనీళ్ళు పెట్టుకుని ఆనందరాజు వారు పెట్టుకుని శంకర భగవత్పాదుల వారికి అలాగే పరమాచార్యుల వారికి భేదం లేదు. ఈశ్వర గురువు ఆత్మ ఇది మూర్తి భేదాన్ని విభాగి. ఈశ్వరున్న గురువున్న పరమాత్మ ఆత్మన్న అది మూర్తి భేదాలు. ఇదేమంటారు అన్నారు నమస్కారం, ఇదేమంటారు దోషులు అంటారు, ఇదేమంటారు ముద్ర అంటారు. ఇదంతా కూడా ఈ చేతుల యొక్క మార్పు వల్ల వచ్చిన శబ్దమైన శబ్ద వ్యవహారమైన, ఎందుకంటే వేరే ఉందా లేదు. కాబట్టి వ్యోమవత్ వ్యాప్తవేహాయ అంటే ఆకాశంలాగా సర్వత్ర ఒకే స్వరూపం ఉన్నదన్నమాట. కానీ అలా మూర్తి భేదాలు అంటే ఆ విన్యాసం చేత ఆ మూర్తి భేదం కనిపిస్తుందన్నమాట. ఆ పరమాచార్య గారు భగవత్పాద శంకరుడు పరమాత్మ కృష్ణ పరమాత్మ ఏమాత్రం భేదం లేదు అనేటటువంటి భావన కలిగి మనం ఆ జగద్గురుల యందు అనంతమైనటువంటి భక్తి కలిగినట్లయితే మనం అందరం చక్కటి చదువు కలిగిన వారు అవుతారు. పిల్లలంతా కూడా ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి అభివృద్ధిని పొంది ఆ తల్లిదండ్రులు సంతోషాన్ని కలిగిస్తుంటారు, వంశానికి జ్ఞానకీర్తి కలిగిస్తుంటారు. అలా నిరంతరం కూడా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి చెప్పండి యతీంద్ర జగద్గురు పాహి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురు మమ ఆయుర్దేహి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురు మమ ఆరోగ్యం దేహి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురు మమ విద్యాం దేహి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురు మమ భక్తిం దేహి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురు మమ చిత్తశుద్ధిం దేహి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురు మమ సద్బుద్ధిం దేహి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురు మమ మాతాపితరౌ పాహి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యతీంద్ర జగద్గురు మాం పాహి అస్మాన్ పాహి హరే నమః గురవే నమః.
అందరికీ మన గురువు గారి యొక్క అనుభవాలు, అలాగే పరమాచార్యుల వారి యొక్క అనుగ్రహం అర్థమైందా? మన చిన్నప్పుడు అంటే మీ వయసులో చిన్న శతకం చెప్తూ ఉంటాయి. అని గంగాలో పాలు గరిటెడైనంతారు, కడవడైనండేమి కర్మ పాలు. అంటే ఒక చిన్న గ్లాసులో ఆవు పాలు తాగినా చాలు, కొట్టెడు గేదె పాలు తాగిన కర్మ అంటే గాడిద పాలు తాగినా వెళ్తుంది. అలాంటి స్వామివారి యొక్క వైభవాలు కానీ, మన గురువు గారి యొక్క ఉపన్యాసం కానీ ఒక్క 10 నిమిషాలు విన్నా కూడా మన యొక్క జీవితం ధన్యమవుతుంది. చాలా గురువుగారు చాలా బాగా చెప్పారు. అక్కడ 2 నిమిషాలు సాయినాథ్ గారు ధన్యవాదాలు. అలాగే మన సాయినాథ్ గారు కూడా ఇప్పుడు సమయభావం చెప్పలేకపోవచ్చు, కానీ వారు కూడా పరమాచార్యుల వారి చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారు. వారు చెప్తూ ఉంటారు మాటలు అప్పుడప్పుడు. డిగ్రీస్లో ఉందని మేము పరమాచార్య వారి దర్శనం కోసం పెట్టడం, వారు ఆశీర్వదించడం, వారి ద్వారా మీరు మంత్రోపదేశం చేయటం, ఇలాంటి విషయాలన్నీ కూడా మాతో వారు పంచుకుంటూ ఉంటారు. ఆ కాలంలో అంటే ఇంచుమించు పరమాచార్యుల వారు సంచరించిన కాలంలో అదంతా భారతదేశం అంతా ఒక స్వర్ణ యుగం. అంటే ఒక సువర్ణ సంవత్సరాలు, మన 100 సంవత్సరాల జీవితం ఎట్లా ఉంటుందో స్వర్ణయుగం. అలాంటి పరమాచార్యుల యొక్క వైభవం వారు ధరించడమే కాకుండా, మన భారతదేశం ధరించడమే కాకుండా యావత్ ప్రపంచం కూడా వారిని ఆదరించి గౌరవించింది. వారు రామేశ్వరం దర్శనం వెళ్ళాలంటే చెన్నై నుంచి ఎప్పుడు కాలిపాట నడుస్తూ ఉండేవారు. విడిగా బళ్ళు, కార్లు, రైలు ఎక్కేవారు కాదు. వారు మనం చెక్కడి రామేశ్వరం మీ పేరు విని ఉంటారు. చెన్నై నుంచి రామేశ్వరం వెళ్ళాలంటే ఇప్పుడు రైలు బ్రిడ్జి పడింది. ఆ రైలు బ్రిడ్జి పడుతుంటే అప్పుడు స్వామివారు నడిచే వెళ్ళేవారు. రామేశ్వరం దర్శనానికి వెళ్తే స్వామివారు కూడా ఆ రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్ళారు. మామూలు రైలు పట్టాల మీద రైళ్లు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఎవరు పరిపాలించేవారంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు. స్వామివారు వస్తున్నారని తెలిసి ఆ బ్రిటిష్ వాళ్ళు రైలును ఆశ్రయించారు. బ్రిటిష్ వారు కూడా అంటే ఇంగ్లాండ్ వాళ్ళందరికీ కూడా స్వామివారు ఎంత వైభవం అంటే అంత వైభవం. అందుకు ఆపించి స్వామివారి బ్రిడ్జి దాటేందుకు చేసి రామేశ్వరం దర్శనం చేశారు కదా. అంటే మనం అలాగే రష్యా దేశస్తులు కానీ, మిగతా దేశస్తులు కానీ, ఈ అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని వారి యథాశక్తి వారికి ఏదైతే వారి సందేహాలు కలిగినా ఏమైనా తెలుసుకునేవారు. వారి మళ్ళీ